విశాఖలోని కంచెరపాలెం పరిధిలో 60 ఏళ్ల వృద్ధుడు హత్యకు గురయ్యాడు. కొంతమంది వృద్ధుడి కాళ్లు చేతులు కట్టేసి ఉరేసి చంపినట్టుగా అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ఆర్ నగర్లో జరిగింది. వృద్ధుడిని నగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి చంపేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే హత్య కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. బర్మా క్యాంపులో ఈ రోజు ఈ మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. అయితే గుర్తు తెలియని కొంతమంది చంపేసి పారిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు అదేవిధంగా క్లూస్ టీం కూడా చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఏసీపీ పృథ్వీతేజ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా? లేదండి, భారత కక్షలు అయితే ప్రస్తుతానికి అయితే మాకైతే ఇంకా ఏమీ తెలియలేదు. భారత కక్షలు అయితే లేవు. ఇది అతను ఆల్రెడీ ఏజ్డ్ ప్లస్ డ్రంకెన్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి ఏమైనా అతన్ని ఇలాగ ఉమెన్ మీద అటెంప్ట్ చేయడంతో వాళ్ళకి చేతిలో కట్టారని తెలుస్తుంది. ఫర్దర్ గా ఇంకా తెలియాల్సింది. ఇది కేసు విషయం అయితే ప్రస్తుతం ఈ పోలీసులు చెప్పిన దాని ప్రకారం నిన్న నైట్ జరిగినట్టు కూడా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికల్లా పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత తెలియజేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వృద్ధుడు ఎవరైతే చనిపోయినటువంటి వృద్ధుడు కూడా ప్రస్తుతం లోకల్ వ్యక్తిగానే ప్రస్తుతం గుర్తించినట్లు కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద వాళ్ళ బంధువులతో వీళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చనిపోయిన అతను మా నాన్నగారు అండి. నా పేరు అనురాధ. మా నాన్నగారి పేరు హనుమంతరావు గారు. అయితే 3 గంటలకి మాకు ఫోన్, మన బావగారికి కాల్ వచ్చింది 3:30కి. ఇలాగ మీ మామయ్య ఫుల్ తాగేసి ఇక్కడ ఉన్నారు, ఒకసారి రండి అనగానే, అయితే మా బావగారికి ఒంట్లో బాగా మా బావగారు వెళ్ళక 2 అబ్బాయిలకు ఫోన్ చేశారు. కొంచెం వెళ్ళండి, ఇలాగ మా మామయ్య అక్కడ ఉన్నారంటే తీసుకొచ్చేయండి అంటే, చనిపోయారని మాకు తెలియదు, పడున్నారు కదా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేద్దామని 2 పంపించారు. జీవా నువ్వు ఒకసారి రారా, ఇలాగా అతను లెగట్లేదు, నాకు భయం వేస్తుంది, ఒకసారి రా అంటే వచ్చి చూసేసరికి కొనూపులాగా ఉన్నది అనుకున్నాం, కానీ అతనైతే ప్రాణాలతో లేరు. అయితే మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేశారు. బావకు కూడా చాలా భయం వేస్తుంది, ఏంటి ఇలా పడి ఉన్నారు అనుకొని. అయితే ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి చెప్పారు, ఇలాగా 1 అవర్ ముందే చనిపోయాడమ్మా అతను అనుకొని. అనుమానం అంటే వాళ్ళు ఎవరు కొట్టారు అనేది వాళ్ళు కొట్టిన వాళ్ళే మాకు ఫోన్ చేశారు, కానీ వాళ్ళు అంటున్నారు మేమేం కొట్టలేదు, కలి చీరతోనే కట్టామని అంటున్నారు. తెలియదండి అసలు ఏంటనేది మాకు తెలియదు. మాకు కూడా అందుకే మేము ఇంకా ఇలాగా మళ్ళీ ఊరుకుంటూ పోవడం కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఎవరు ఏడ్ చేశారనేది కూడా బయటకు వస్తుంది కదా, అందుకే కంప్లైంట్ ఇచ్చాం. వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడని తెలిసి ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.